పెళ్లి అనేసరికి అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ ఆలోచన విధానంలో చాలా మార్పులు వస్తుంటాయి. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో అని చాలా అందంగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు అమ్మాయిల ప్రవర్తన గానీ ఆలోచన విధానం గానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలంటారు? ముందుగా ఏంటంటేనమ్మా, ఆఫ్టర్ మ్యారేజ్ కంటే కూడా ముందు నుంచే వాళ్ళు కొంతవరకు అమ్మాయి ఎలా ఉండాలి అంటే, ఒక అత్తగారింటికి వెళ్ళాక నిజానికి అమ్మాయికి అది చాలా కష్టసాధ్యమే. ఎందుకంటారా, అసలు ముక్కు ముఖం తెలియదు. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళేసరికి అది కూడా ఏదో చిన్నపిల్లప్పుడు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ సర్దుకుపోవటం వేరు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మనం మన పుట్టింటిలో బాంధవ్యాలని వదిలేసుకొని మనం వస్తున్నాం. ఒక చిటికెన వేలు పట్టుకొని ఏం చేస్తున్నాము, ఇతను నా భర్త, ఇక నాకు జీవితాంతం అక్కడే ఉండాలి, నా జీవితాన్ని అక్కడే పండించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం అత్తగారింటికి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళేటప్పుడు ముందుగా అమ్మాయిలందరూ గుర్తుంచుకోవలసింది ఏంటి, అది నాకు శాశ్వత స్థానము. ఇక ఒకసారి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి పుట్టింటికి వచ్చి వెళ్తూ ఉంటుంది. వచ్చినా కానీ ఎలా వస్తుంది, ఒక చుట్టపు చూపుగానే వస్తుంది. అంతేకాని శాశ్వత స్థానం మటుకు ఆడపిల్లకి మళ్ళీ తిరిగి ఇక్కడ. అందుకనే అసలు ఆడపిల్ల అన్నటువంటి పదంలోనే మనకి అర్థం తెలిసిపోతుంది. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు, ఇక్కడ పుట్టింది కానీ వెళ్ళి అక్కడ వంశాన్ని ఉద్ధరిస్తుంది కాబట్టి ఆడపిల్ల అయింది. కాబట్టి అమ్మాయిలందరూ, ఓహో నేను ఇక్కడ పుట్టినప్పటికీ కూడా నేను ఆ ఇంట్లో మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యొక్క వంశ గౌరవాన్ని నేను నిలిపేటట్టుగా నా యొక్క ప్రవర్తన ఉండాలి. మా అత్తగారికి కానీ మా మామగారికి కానీ నా వల్ల చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే ఒక వివాహమైన తర్వాత పురుషుడికి కీర్తి వచ్చినా కూడా భార్య ప్రవర్తన వల్లే. నిజమవునా కదా అండి? ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి ఎవరింటికన్నా వెళ్ళాము, ఆవిడ బెడ్రూమ్ లో నుంచి బయటికి రాకుండా పాపం భర్త ఒక్కడే వచ్చి మంచినీళ్లు తీసుకుంటారా లేకపోతే టీ తీసుకుంటారా అని మనల్ని పలకరిస్తున్నారనుకోండి, మనకేమనిపిస్తుంది, సాయంకాలం వరకు ఉండాలనుకున్నటువంటి వాళ్ళం కాసేపు కూర్చొని వచ్చేస్తాం. వీళ్ళ ఇంటికి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే. ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆవిడ అసలు బెడ్రూమ్ లో నుంచే బయటికి రాదండి. ఆ పడక గదికే అతుక్కుపోయి అలా పడుకొని టీవీ చూస్తూనే ఉంటుంది అనేసి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వెనకడుగు వేస్తాము. వెనకడుగు వేసి పైగా ఏం చెప్తాము, ఆయన పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడండి. అనవసరం ఆయనతో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ఆయన అడిగే లాభం లేదండి, ఆవిడని అడిగితే మనకి సమస్య అయిపోతుంది అని చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, ఒక రకంగా భర్తకి కీర్తి ఆపాదించినా లేకపోతే ఇలా ఏదైనా పరాచకంగా నలుగురు చులకనగా మాట్లాడుకునేటట్టు చేయాలన్నా కూడా అది చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది, ఆ ఇంట్లోకి వచ్చినటువంటి అమ్మాయికే ఉంది. కాబట్టి భర్త కీర్తి ఎవరి వల్ల ఇనుమడి ఇస్తుందని మనకి దీని వల్ల తెలుస్తుంది, భార్య వల్లే. నిజానికి ఒక చిన్న ఉదాహరణ అండి, మనకందరికీ కూడా రామాయణం తెలిసిందే. రామాయణంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తికెళ్లిపోయాడు. సరే, రావణాసురుడు ఎత్తికెళ్లిపోయిన తర్వాత ఆవిడ 10 నెలల పాటు ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఆవిడ అలా ఉండిపోయింది. అంతేకాని రావణాసురుడు ఎంతో ఐశ్వర్యాన్ని చూపించాడు, తన యొక్క శౌర్యాన్నంతా కూడా చూపించాడు, తన పరాక్రమం గురించి చెప్పాడు, లంకంతా చిట్టు చూపించాడు. నిజానికి మనకి వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి లంకాపురం యొక్క వర్ణన చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొత్తం ఎక్కడ చూసినా బంగారము వజ్ర వైఢూర్యాలతో ఉన్నటువంటి పురమే మనకి కనిపిస్తుంది. మరి ఆనాడే కనుక సీతమ్మ తల్లి ఇక రాముడు వస్తాడో లేదో అని ఒక్కసారి ఆలోచించి రావణాసురుడి వైపు కనుక ఆ తల్లి మనసు వెళ్ళి ఉంటే మనం అసలు ఇప్పటికీ రాముణ్ణి కీర్తించే వాళ్ళమా? లేదే. అలాగే 10 నెలలు ఆవిడ కష్టపడిన తర్వాత హనుమంతుల వారు వచ్చారు, సీతమ్మ తల్లిని దర్శనం చేశారు. సీతమ్మ తల్లిని దర్శనం చేసిన తర్వాత హనుమంతుల వారు చెప్పారు, అమ్మా నువ్వు నా భుజాల మీద కూర్చో, నేను నిన్ను అగ్నికి హవిష్యుని మనం ఎంత భక్తిగా వేస్తామో అలాగే ఒక కుమారుడు తన తల్లిని ఎంత ప్రేమగా ఎంత జాగ్రత్తగా గౌరవంగా తీసుకెళ్తారో నిన్ను నేను అట్లా తీసుకెళ్తానమ్మా, నువ్వు నాకు తల్లితో సమానం, నువ్వు నా భుజాల మీద కూర్చో అంటే ఆనాడే కనుక సీతమ్మ తల్లి హనుమంతుడితో కనుక వెళ్ళిపోయి ఉంటే మనం రామాయణం చెప్పుకునే వాళ్ళమా? లేదే. కానీ సీతమ్మ తల్లి అంత కష్టంలో ఉన్నటువంటి సమయంలో కూడా మరి నిజంగా ఇంకొకళ్ళు అయితే ఏమనేవాళ్ళు, అబ్బా 10 నెలల బట్టి చాలా కష్టపడిపోతున్నాను కానీ ఇక ఈ కష్టం ఇంకా నేను భరించలేను, హనుమంతుడు వచ్చేసాడు కదా తీసుకెళ్తానంటున్నాడు కదా అని గబగబా ఎగిరి గంతేసి మనం ఆయన భుజాల మీద కూర్చునే వాళ్ళం. కానీ సీతమ్మ తల్లి అలా చెయ్యలేదే. ఆవిడేముంది, లేదు అలా నేను రాను, ఎందుకంటే నా రాముడే రావాలి, రావణుణ్ణి వధించాలి, అప్పుడు నేను రామచంద్రమూర్తితో కలిసి వస్తాను, నాకు పుత్ర సమానుడివే,
పుత్ర సమానుడి అయినప్పటికీ కూడా పరపురుషుణ్ణి నేను తాకను అని ఆనాడు సీతమ్మ తల్లి చెప్పింది కాబట్టి మనం రామచంద్రమూర్తిని ఇంతలా పొగుడుతున్నాము. ఇంతలా ప్రతి ఏ సందున చూసినా కూడా రామాలయం లేకుండా, రామచంద్రమూర్తి యొక్క దేవాలయం లేకుండా ఉండదు కదా. అలాగే ఏ ఇంట చూసినా కానీ శ్రీరామ అన్నటువంటి నామం పలకనటువంటి ఇల్లు కూడా ఉండకుండా ఉంటుందా? ప్రతి ఒక్కరూ ఏది రాసినా శుభానికి సూచకంగా మనం పేపర్ మీద ఏం రాస్తాం? ముందుగా శ్రీరామ అనే రాస్తాము. ఒక రకంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క కీర్తి పెరగడానికి కారణం ఎవరు? సీతమ్మ తల్లే. కాబట్టి ఇది ఆడపిల్లలు గమనించాలి. ఓహో, నా ప్రవర్తన వల్లే భర్త యొక్క కీర్తి పెరుగుతుంది అని ప్రతి ఆడపిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త యొక్క కీర్తి పెరిగేటట్టుగా ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఉండాలి.